చిరంజీవికి మెగాస్టార్ అనే ఇమేజ్ రాకముందు ఆయనకు బ్లాక్ బస్టర్ హిట్ అందించిన చిత్రం పసివాడి ప్రాణం. అంతకుముందు వచ్చిన అపజయాలతో కొంచెం డల్ అయిన చిరంజీవి ఈ సినిమా గ్రాండ్ సక్సెస్తో జైత్రయాత్ర మళ్ళీ కొనసాగించారు. సినిమా అంటే ఇలాగే ఉండాలి అనే ఒక విధమైన మూస ధోరణిలో తెలుగు చిత్రాల నిర్మాణం సాగుతున్న రోజుల్లో ఆ రొటీన్కు బ్రేక్ వేసిన చిత్రం పసివాడి ప్రాణం. అంతవరకు చిరంజీవి నటించిన చిత్రాలకు పూర్తిగా భిన్నంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం మెగాభిమానులనే కాదు, ప్రేక్షకులనందరినీ ఆకట్టుకుంది. అలాగే బ్రేక్ డ్యాన్స్ను తెలుగు సినిమాకు పరిచయం చేసి నృత్యంలో ఒక కొత్త వరవడిని ప్రవేశపెట్టిన సినిమా కూడా పసివాడి ప్రాణం. ఆ తర్వాత చాలా కాలం బ్రేక్ డ్యాన్సుల జ్వరం తెలుగు సినిమాను వెంటాడింది. ఈ చిత్ర నిర్మాణ విశేషాలు ఈ వీడియోలో చూద్దాం. వాస్తవానికి పసివాడి ప్రాణం చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణ నటించాలి. అయితే తాము అనుకున్న కథతోనే చిరంజీవి హీరోగా మరో చిత్రం రూపొందుతోందని తెలిసి పోటీ మంచిది కాదని చివరి క్షణంలో హీరో కృష్ణ వెనక్కి తగ్గారు. తన దర్శక నిర్మాతలకు నచ్చజెప్పారు. అసలు ఏం జరిగిందంటే, విట్నెస్ పేరుతో 1985లో హాలీవుడ్లో ఒక క్రైమ్ చిత్రం విడుదలయ్యింది. హ్యారిసన్ ఫోర్డ్ అందులో హీరోగా నటించారు. ఓ హత్యను కళ్ళారా చూసిన ఒక చిన్న కుర్రాడు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అనేది ఆ చిత్ర కథాంశం. విభిన్న కథల కోసం ఆంగ్ల చిత్రాలు చూడడం మన వాళ్లకు అలవాటు కనుక మలయాళ దర్శకుడు ఫాజిల్కు విట్నెస్ చిత్రం బాగా నచ్చేసింది. కథలో కొన్ని మార్పులు చేసి మమ్ముట్టి హీరోగా 1986లో పువిన్ పూ తియాపూన్ తెన్నిల్ పేరుతో మలయాళంలో తీశారు. ఇందులో నదియా హీరోయిన్, బేబీ సుజిత కీలక పాత్ర పోషించింది. ఆ చిత్రంలో సురేష్ గోపి విలన్గా నటించారు. ఆ సినిమా హిట్ కావడంతో ఇదే కథతో సత్యరాజ్ హీరోగా పూవిలి వాసలీలై అనే తమిళ చిత్రాన్ని రూపొందించారు ఫాజిల్. కార్తీక హీరోయిన్గా నటించిన ఆ చిత్రంలో రఘువరన్ విలన్. ఈ చిత్రం విజయం తెలుగు నిర్మాతలను ఆకర్షించింది. రీమేక్ రైట్స్ కోసం ఎంతో మంది పోటీ పడినా చివరకు గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ చేజిక్కించుకున్నారు. అయితే ఈ విషయం తెలియని దర్శక నిర్మాత విజయ్ బాపినీడు విట్నెస్ చిత్రం చూసి సాక్షి పేరుతో ఒక కథ తయారు చేశారు. సూపర్ స్టార్ కృష్ణ, శ్రీదేవి జంటగా ఆ చిత్రాన్ని తీయడానికి ప్లాన్ చేశారు. ఇందులో బాలనటుడిగా మహేష్ను అనుకున్నారు. హీరో కృష్ణ సరేనన్నారు. అందరి డేట్స్ తీసుకొని షూటింగ్ ప్రారంభించే సమయానికి చిరంజీవి ఇదే కథతో పసివాడి ప్రాణం చిత్రాన్ని చేస్తున్నారని తెలిసి తన ప్రయత్నాన్ని విరమించుకున్నారు విజయ్ బాపినీడు. పసివాడి ప్రాణం చిత్రానికి కోదండరామిరెడ్డి దర్శకుడు, విజయశాంతి హీరోయిన్. ఫ్లాష్ బ్యాక్లో వచ్చే అతిథి నాయక పాత్రకు సుమలతను ఎన్నుకున్నారు. తమిళ వెర్షన్లో విలన్గా నటించిన రఘువరన్ను తెలుగులో అదే పాత్ర పోషించారు. బేబీ సుజిత తెలుగులోనూ నటించింది. తను దర్శకుడిగా బిజీ కావడంతో బయట చిత్రాలకు మాటలు రాయడం తగ్గించిన దర్శకుడు జంధ్యాల అల్లు అరవింద్తో ఉన్న స్నేహం కారణంగా పసివాడి ప్రాణం చిత్రానికి మాటలు రాశారు. ఇది రీమేక్ చిత్రమే అయినా దర్శకుడు కోదండరామిరెడ్డి ఆసక్తికరంగా కథను నడిపి ప్రశంసలు పొందారు. చిత్రంలోని టాకీ పార్ట్ అంతా చెన్నైలోనే తీసిన 4 పాటలను మాత్రం కాశ్మీర్లో చిత్రీకరించారు. 1987 జూలై 23న పసివాడి ప్రాణం చిత్రం విడుదలయ్యింది. ఈ చిత్రం సృష్టించిన సందడి అంతా ఇంత కాదు. ముఖ్యంగా పిల్లలకు బాగా నచ్చేసింది. చిరంజీవి అంటే పిల్లలకు అభిమానం పెరగడానికి ఈ చిత్రం కారణమైంది. ఇప్పుడున్న చిరంజీవి హార్డ్ కోర్ ఫ్యాన్స్ పసివాడి ప్రాణం చిత్రం చూసే ఆయన అభిమానులుగా మారారన్న మాట వాస్తవం. ఈ చిత్రం నేరుగా 10 కేంద్రాల్లో, షిఫ్టులు, ఉదయం ఆటలతో మరికొన్ని కేంద్రాల్లో మొత్తం 30కి పైగా సెంటర్స్లో 100 రోజులు ఆడింది. తిరుపతి మినీ ప్రతాప్లో 175 రోజులు 5 ఆటలతో ప్రదర్శితమై రికార్డు సృష్టించింది. ఈ సినిమాను రష్యన్ భాషలోకి అనువదించడం విశేషం. అక్కడ కూడా విజయం సాధించింది. అప్పుడెప్పుడో దసరా బుల్లోడు చిత్ర శతదినోత్సవం తిరుపతిలో జరిగింది. ఆ తర్వాత మరే సినిమా వేడుక అక్కడ జరగలేదు. అందుకే పసివాడి ప్రాణం చిత్ర శతదినోత్సవాన్ని 1987 నవంబర్ 1న తిరుపతిలో నిర్వహించారు. దర్శకరత్న దాసరి నారాయణరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి సంగీత దర్శకుడు చక్రవర్తి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
విజయశాంతి, రాధ, భానుప్రియ కలిసి చిరంజీవికి శతదినోత్సవ షీల్డ్ను అందించడం ఈ వేడుకలో ముచ్చటైన దృశ్యం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.